కేజ్రీవాల్ చేసిన వ్యవహారం అసలు ఈ కేసు మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చిందని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు వాళ్ళే కథ మారుస్తున్నారు అన్నటువంటిది. దాని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జూన్ 3వ తేదీ 2022లో మొట్టమొదటగా ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ మీద విచారణ జరపన అప్పటి ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానాకు ఉత్తరం రాసింది ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. తాము కోరిన కేంద్ర ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద విచారణ జరపడం లేదు, ఆప్ మరియు బీజేపీ కుమ్మక్క అయిపోయారు, అందుకే విచారణ ఆదేశించడం లేదని బీజేపీపై తర్వాత పలుసార్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ చెప్పారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు మీద సీబీఐ లిక్కర్ స్కామ్ మీద విచారణ చేయబడితే మేము కేంద్ర ప్రభుత్వంపై తెచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగానే కేంద్ర సీబీఐ విచారణకు ఆదేశించిందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా 2023 మార్చి నెలలో ప్రకటించారు. తీరా సీబీఐ ఈడీ విచారణ కీలక దశకు వచ్చి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాని గత సంవత్సరం అరెస్ట్ చేస్తే అతను ఇంకా జైల్లో ఉండగా మన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. సీబీఐ విచారణ మా ఒత్తిడి వల్లే మొదలైందని అప్పుడు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మార్చి మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు దుర్వినియోగపరుస్తోందని చెప్తోంది. కాబట్టి మాట నిలకడలేని తత్వం అన్నటువంటిది ఇక్కడ అసలు సమస్య. సైలెంట్గా ఉంటే పోయేది కదా.